హై వ్యూవర్స్, ఈరోజు మమతా బెనర్జీ ఓ రకంగా వణికిపోతుంది అనిపిస్తుంది, ఓ రకం భయపడుతుంది. నిన్న ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి బాలిక ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ తిలోత్తమన్న ఏంటంటే పశ్చిమ బెంగాల్ వాళ్ళు పెట్టిన పేరంట, ఆ పేరు మార్చి ఆమె పేరు తిలోత్తమని పెట్టున్నారు. బట్ ఓవరాల్ ఇండియా వైజ్ వచ్చేసి అభయ అంటున్నారు. అసలు పేరు అంటే మీ అందరికి తెలుసు. సో ఈ అభయకు సంబంధించి న్యాయం జరగడం నాకు ఉంది. ఇదిగో నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చింది ఒక ముఖ్యమంత్రి రాలా, దీదీగా ఒక సిస్టర్ లాగా వచ్చా, రండి చర్చలు జరుపుదామని చెప్పేసి అన్నారు అని ఈ మంది వాళ్ళు ఒకటే అన్నారు. చూడండి, మేము ఈ రోజు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నామంటే ఒకటే, మేము పెట్టిన డిమాండ్స్ మీరు ఓకేనండి చర్చలు జరుపుదాం అన్నారు. మెయిన్ డిమాండ్స్ ఏంటి? లైవ్ ఇవ్వాలి, ఆమెతో డిస్కషను, అండ్ 30 మందిని అనుమతించాలి, కమిషనర్ కమిషనర్ అతను సస్పెండ్ చేయాలి, హెల్త్ సెక్రటరీ అతను సస్పెండ్ చేయాలి, అండ్ మరికొంతమంది లిస్ట్ ఉందంట అది వాళ్ళని సస్పెండ్ చేయాలి, అండ్ స్టాఫ్కి సంబంధించిన రక్షణ కల్పించాలి, అండ్ ఇంకా మరికొన్ని ఏమో ఉన్నాయి వాళ్ళు మొత్తం చెప్తారు. మమతా బెనర్జీ ఏమంటుంది? ముందు మీరు విధులకి వెళ్ళండి లేదా ముందు చర్చలకు రండి అంటుంది. మీరు చర్చకు రావాలంటే లైవ్ టెలికాస్ట్ చేయండి, మా 30 మందిని అనుమతించి వాళ్ళు అంటారు. ఇదంతా అయ్యేటట్లేరు అని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన కాసేపటికి కానీ ఆ ముందుగానండి కలకత్తాలో చోట బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఎక్కడ? వీళ్ళున్నదా కొంచెం నియర్ బై అంట. పాపం చెత్తే తీసే సిబ్బంది ఉంటారు కదా, అతను తీసాడు, బ్లాస్ట్ అయింది. పాపం తీవ్ర గాయాలని ఆసుపత్రి కూడా చనిపోయారు. ఇమీడియట్గా మొత్తం కూడా సర్కిల్ అతను సీజ్ చేసేసి మొత్తం విచారణ చేస్తా ఉన్నారు. అసలు ఏంటి ఈ ఘోరం ఏంట్రా బాబు అని. మొన్న వీళ్ళు ఎక్కడ నిరసన తెలియజేస్తున్నారు, ఎక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది కదా పశ్చిమ బెంగాల్ సంచి, ఆ బయట వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారు కార్యాలయం బయట. అక్కడ బ్యాగ్ దొరికింది, దాన్ని తీసుకెళ్లారు, అనుమానంగా ఉందిరా బాబు అని. లక్కీలు అందులో పేరు పదార్థాలు ఏమీ లేవనుకుంటే బయటకి రాలే న్యూస్. ఇంకా సో ఇప్పుడు అక్కడ బాంబ్ బ్లాస్ట్. హోమ్ మినిస్టర్ వచ్చేసి మమతా బెనర్జీ, హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. హెల్త్ మినిస్టర్గా ఫెయిల్ అయింది, హోమ్ మినిస్టర్గా ఫెయిల్ అయింది, సేమ్గా ఫెయిల్ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడేంటి? ఆల్రెడీ డాక్టర్లు అంతా ఏం చేశారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డాకి, ప్రధానమంత్రి వచ్చేసి నరేంద్ర మోడీకి, అండ్ జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి, ఆయనకు మొత్తానికి లేఖలు పంపారు. ఏమని? 4 పేజీల లేఖలు. మేము చేస్తున్న పోరాటానికి ఒక సపోర్ట్ కావాలంటే ఒక వెలుగే మీరు రావాలి, మీ సపోర్టే మాకు వెలుగు, న్యాయం జరగాలి ఇక్కడ అని వాళ్ళు మెన్షన్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. అందులో చూస్తే సిబిఐ రేపు 17వ తారీఖున సుప్రీంకోర్టుకి రిపోర్ట్ కనుక సబ్మిట్ చేస్తే అందులో కీలక అంశాలు కనుక సుప్రీంకోర్టు కనుక రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తే దాన్ని రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఈ మమతా బెనర్జీ కూడా మధ్యలో వాగింది కదా నోరేసుకొని, ఏమని? పశ్చిమ బెంగాల్ ఏదైనా జరిగితే అస్సాం తగలబడింది, ఈశాన్య రాష్ట్రాలు తగలబడింది, ఉత్తరప్రదేశ్ తగలబడింది, ఉత్తరాఖండ్ తగలబడింది, ఢిల్లీ తగలబడింది, పళ్ళు రాలగొట్టాలి పనికి మళ్ళిందా బెదిరిస్తుంది అసలు. అండ్ ఈరోజు మరల ఏమంటుంది? ఉత్తరప్రదేశ్లో వాళ్ళు చేసినట్టు నేను చేయలేను, అన్ని కూడా చట్ట ప్రకారం జరగాలని మళ్ళీ అదో కబుర్లు చెప్తుంది. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, మమతా బెనర్జీలో అయితే భయం అయితే కట్టలుగా ఉంది. ఏ క్షణం సరే అది బయటికి రావచ్చు. ఆ బయటకు వచ్చిన మూమెంట్లో ఆత్మహత్య చేసుకునిద్దా, లేదంటే పశ్చిమ బెంగాల్ అల్లరి సృష్టించిద్దా, లేదన్నప్పుడు అన్నీ క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా ఇంట్లో కూర్చునిద్దా చూద్దాం. బట్ రాష్ట్రపతికి వీళ్ళు రాసిన లేఖ కానీ, ఆల్రెడీ సిబిఐలు ఏఈడీ వాళ్ళు చేసిన దర్యాప్తు కానీ, అండ్ డాక్టర్లు ఉన్నటువంటి విధానం కానీ, వాళ్ళు పట్టుబడిన విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తానికి పశ్చిమ బెంగాల్ జరగబోతా ఉంది. రేపు 17వ తారీఖు తర్వాత ఊహించినది ఏదో మొత్తానికి పశ్చిమ బెంగాల్ మనకు కనపడితే అందులో మాత్రం నో డౌట్.